నేడు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేటలో సీఎం జగన్ పర్యటించనున్నారు. మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి జగన్ భూమి పూజ చేస్తారు. నౌపడ వద్ద పోర్ట్ నిర్వాసిత కాలనీకి జగన్ శంకుస్థాపన చేయనున్నారు. బుడగట్లపాలెంలో షిప్పింగ్ హార్బర్ అలాగే వంశధార లిఫ్ట్ ఇరిగేషన్కు శంకుస్థాపన చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చి సమగ్ర అభివృద్ధికి బాటలు వేసే విధంగా సంతబొమ్మాళి మండలంలో 4,362 కోట్ల వ్యయంతో మూలపేట పోర్టు పనులకు జగన్ భూమి పూజ చేయనున్నారు. 23.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో 4 బెర్తులు నిర్మించనున్నారు. విష్ణు చక్రం మూలపేట గ్రామాలకు చెందిన 594 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం పునరావాసానికి ప్రభుత్వం 109 కోట్లు కేటాయించింది. అంతేకాక వీరి కోసం నౌపడలో 55 ఎకరాల్లో ఆధునిక వస్తువులతో R&R కాలనీ సైతం నిర్మిస్తోంది. మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తే ఏపీతో పాటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఎగుమతులు దిగుమతులకు అత్యంత కీలకంగా మారనుంది. ఈ పోర్టు ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 25,000 మందికి ఉపాధి లభించనుంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో బుడగట్లపాలెం తీరంలో 365.81 కోట్లతో ఫిషింగ్ హార్బర్కు, గొట్టా బ్యారేజ్ నుంచి హిరామండలం రిజర్వాయర్కు 176.35 కోట్లతో వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు.